ఏమండి? ప్రతిష్ఠితం, ఇది దేవునిది. అంటే ఒకసారి దేవుని కొరకు నువ్వు మాట ఇచ్చి తప్పిపోతే, ముందడుగు వేసి వెనకడుగు వేస్తే నువ్వు పోయినట్టే. ఆయన దృష్టిలో నువ్వు దోషివే. అరణ్య సభ్యులు మనకు తెలుసు చాలాసార్లు. పాప స్థలం అంతా వాళ్ళదే, సొంత స్థలం, ఏదో అమ్మేశారు, దేవుడికి ఇద్దాం అనుకున్నారు. ఆలోచన మంచిదే, కానీ ఆకర్షణలో వాళ్ళు మనసు మారింది. వాళ్ళ మనసు మారి ఏమిటి తప్పే ఉందండి? మామూలుగా లోక చట్ట ప్రకారంగా మనం అనుకుందండి, సర్వసాధారణంగా. ఏమండి? ఇచ్చినప్పుడు వాళ్ళది, ఇవ్వకపోయినప్పుడు వాళ్ళది, డబ్బు వాళ్ళది, స్థలం వాళ్ళది, పొలం వాళ్ళది. ఏమండి? సరే, పోనీ దేవుడికి ఒక 5 లక్షలు ఇద్దాం అనుకుందాం, 5 లక్షలు ఇద్దాం అనుకున్నారు. ఆఖరిలో ఒక 3 లక్షలు తగ్గించి ఒక 2 లక్షలు ఇద్దాం అనుకున్నారు. మొత్తానికి ఇస్తున్నారు కదా, 2 లక్షలు మాత్రం వాళ్ళకి కష్టం కదా? మన న్యాయాన్ని బట్టి, మానవ ధర్మాన్ని బట్టి మనం ఆలోచిస్తే, సర్లేండి ఎంతో కొంత ఇచ్చారు కదండి, ఇవ్వనివ్వండి అని మనం అనుకుంటాం. కానీ దేవుని చట్ట ప్రకారంగా ఆయన ఏమన్నాడు? నువ్వు ఎంత ముందన్నావు? కమిట్మెంట్ ఎంత ఇచ్చావు? 5 లక్షలు. ఇప్పుడు ఎంత ఇచ్చావు? 2 లక్షలు. అంటే 3 లక్షలు ఇవ్వలేదు కదా? ఊరి ఆయన చట్టం చూసారు ఎంత ఘోరంగా ఉందో. అంటే దేవుని దగ్గర కమిట్ అయిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత, మాట ఇవ్వకండి, జాగ్రత్త. మాట ఇచ్చారా, ప్రాణం పోయినా సరే ఆ మాట తప్పకండి దేవుడి దగ్గర. వాగ్దాన విషయంలో కావచ్చు, ఏమండి, చేస్తాననే విషయంలో కావచ్చు, వస్తాననే విషయంలో కావచ్చు. వస్తానని కూడా, నేను వచ్చేస్తానండి అని అన్న తర్వాత రాలేకపోయానండి. సెమినార్కి వచ్చేస్తానండి అన్నాం, కానీ రాలేకపోయానండి, సారీ. అంటే దేవుని దగ్గర నువ్వు ఏమయ్యావన్నమాట? వస్తాను అని చెప్పి నువ్వు రాకపోతే, ఇస్తాను అని చెప్పి నువ్వు ఇవ్వకపోతే, చేస్తాను అని చెప్పి నువ్వు చెయ్యకపోతే, నువ్వు దేవుని దృష్టిలో దోషి. నీకు ఉర్రి. శిక్ష ఏంటండి? మాట తప్పినందుకు అంత పెద్ద శిక్ష. మరి దేవుని చట్టం ఇది.